అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరతరెడ్డి గారు. వారితో మాట్లాడదాం. భరతరెడ్డి గారు నమస్కారం సార్. నమస్తే. భరతరెడ్డి గారు, ఇవాళ సుప్రీంకోర్టు ఒక ల్యాండ్ మార్క్ తీర్పు ఇచ్చిందని చెప్తున్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకి అనర్హత వేటు వేసే పిటిషన్కి సంబంధించి వాదనలన్నీ కూడా ముగిసాయి. తీర్పు రిజర్వ్లో ఉంది. ఏం వస్తుందా, సుప్రీంకోర్టు ఏం చెప్తుందా అని చెప్పి అందరూ ఉత్కంఠగా ఎదురు చేశారు. చాలా స్పష్టంగా స్పీకర్ గారు 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాల్సిందే అని ఒక ఆదేశం జారీ చేశారు. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇలాంటివి మేము జోక్యం చేసుకునేదంటే దానికంటే కూడా పార్లమెంటే ఒక చట్టం తీసుకురావాలి. పార్టీని మారే ఎమ్మెల్యేల విషయంలో ఎట్లా ఉండాలనేది ఒక చట్టం ఉంటే బాగుంటుందని కూడా ఒక సూచన చేసిన పరిస్థితి ఉంది. ఈ సుప్రీం తీర్పుని ఏ విధంగా చూస్తున్నారు మీరు? ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే అధికార పార్టీలు ఈ 10వ షెడ్యూల్కి సంబంధించి గెలిచిన ఎమ్మెల్యేలను తమ వైపుకు లాక్కునే ప్రక్రియ గత రాజశేఖర రెడ్డి కాలం నుంచి ప్రారంభమైందని చెప్పొచ్చు. తెలుగు రాష్ట్రాల్లో మనం చూసుకున్నట్టయితే 2004లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోకపోయినా అనుబంధ సభ్యులుగా కొనసాగించడం జరిగింది. రాజశేఖర రెడ్డి హయాంలో తెలంగాణ ఉద్యమం ఊపు మీద ఉన్న సందర్భంలో తెలంగాణ నుంచి 26 మంది అప్పుడు ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తులో భాగంగా ఆ సమయంలో పొత్తులో భాగంగా ఇద్దరు కలిసి పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీతో విభేదించిన కేసీఆర్ కాంగ్రెస్ పార్టీ మీద తిరుగుబాటు చేయడం జరిగింది. కరీంనగర్ ఎన్నికల్లో భారీ మెజారిటీతో గెలిచిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి వీళ్ళని దెబ్బతీయాలనే ఉద్దేశంతో 10 మంది ఎమ్మెల్యేలను తమ వైపు లాక్కోవడం జరిగింది. వాళ్ళు అఫీషియల్గా కాంగ్రెస్ పార్టీలో చేరకపోయినప్పటికీ అనుబంధ సభ్యులుగా కొనసాగింది. అప్పుడే పార్టీ ఫిరాయింపులకు సంబంధించి మనం చూసుకున్నట్టయితే రాజీవ్ గాంధీ ప్రధాని అయిన సమయంలోనే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని తీసుకురావడం జరిగింది. పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టాన్ని తీసుకొచ్చినప్పుడు అంటే అందులో అన్ని క్లాజులు బాగానే ఉన్నాయి, కానీ అక్కడ ఏంటంటే స్పీకర్కు గడువు లేకపోవడం ఒకటి, ఇంకొకటి ఏంటంటే పార్టీ మారినప్పుడు పార్టీ 1/3 ఆఫ్ ద పార్టీ మెర్జ్ అయితే అప్పుడు ఇబ్బంది ఉండదు అనే ఒక రూల్ ఉంది అందులో. ఆ రూల్ను ఆధారంగా చేసుకొని కేసీఆర్ గత అసెంబ్లీకి సంబంధించిన 2 పర్యాయాలు ఏదైతే రాజశేఖర్ రెడ్డి చేశాడో అదే పని కేసీఆర్ ముఖ్యమంత్రి కాగానే కేసీఆర్ కూడా అదే పని చేయడు. తాను నష్టపోయినప్పటికీ గతంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను లాస్ అయినప్పటికీ మళ్ళీ తానేం చేశాడు, గెలవగానే బీఎస్పీ నుంచి గెలిచిన 2 ఎమ్మెల్యేలను లాక్కోవడం జరిగింది. టీడీపీ నుంచి గెలిచిన 15 ఎమ్మెల్యేలో శ్రీనివాస్ యాదవ్కు మంత్రి పదవి ఇచ్చి 2004 నుంచి 2009 దాకా ఫిరాయింపులకు ప్రోత్సహించడం జరిగింది. ఇక టీడీపీని, వైసీపీని, బీఎస్పీని, వైసీపీ కూడా అప్పుడు 5 ఎమ్మెల్యేలు గెలవడం జరిగింది 2014 సందర్భంగా. అది ఖాళీ అయిన తర్వాత 2019లో చూసుకున్నట్టయితే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 21 మంది ఎమ్మెల్యేలు గెలిచినప్పటికీ అందులో కూడా 14 మందిని తీసుకోవడానికి కారణం ఏంటంటే 2/3 ఆఫ్ ద మెజారిటీ వచ్చినట్టయితే విలీనం అవుతుంది. యాక్చువల్గా అది చట్టబద్ధత కాదు, ఒక్క ఎమ్మెల్యేలే విలీనం అయితే కాదు, పార్టీ మొత్తం 2/3 స్ప్లిట్ అయినట్టయితేనే అది విలీనానికి కింద వస్తుంది. కానీ చట్టంలోని కొన్ని లొసుకులను ఆధారంగా చేసుకొని తీసుకోవడం జరిగింది. దీని మీద ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. గతంలో ఇదే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ అనుభవించింది, బాధను అనుభవించింది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈ పెయిన్ అనుభవించింది, తమ ఎమ్మెల్యేలను లాక్కున్న పెయిన్ అనుభవించింది. రాహుల్ గాంధీ స్వయంగా చెప్పడం జరిగింది, మా పార్టీ అధికారంలోకి వస్తే మేము ఫిరాయింపులకు ఫిరాయింపులకు ప్రోత్సహించాం, మేము ఒక చట్టం తెస్తామని. అదే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ అదే పనిచేయడం మనం ఇక్కడ గమనించిన. ఇప్పుడు ఈ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కండువా కప్పుకొని కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొంటున్నారా? కొంతమంది పాల్గొంటున్నారు, కొంతమంది తెలివిగా ఏం చేస్తున్నారంటే దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎటొస్తుందో అని చెప్పి రేపు చట్టం ఒకవేళ సుప్రీంకోర్టు గతంలో మనం ఒకసారి చూసుకున్నట్టయితే ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పరిస్థితి అంటే అప్పుడు సురేష్ రెడ్డి స్పీకర్గా ఉండే టీఆర్ఎస్ వాళ్ళు ఫిరాయించినప్పుడు సురేష్ రెడ్డి ఏం చేశాడంటే చివరిదాకా ఈ కంప్లైంట్ టీఆర్ఎస్ వాళ్ళు ఇట్లా పార్టీ ఫిరాయింపులు చేశారని చెప్పిన సందర్భంలో ఇంకొక 1-2 నెలలు ఎలక్షన్ ఉన్నదన్న సందర్భంగా దాన్ని వాళ్ళకు అనర్హత వేటు వేయడం అంటే చివరిదాకా తీసుకొచ్చి అనర్హత అంటే తను స్పీకర్గా నేను నా పదవి మీద బాధ్యత పూర్తి చేశాను, కానీ ఎప్పుడు చేశాడు దానికి పరిమితి లేకపోవడం, స్పీకర్కు పరిమితి లేకపోవడం వల్ల చివరిలో చేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ టైంలో ఆ పని కూడా చేయలేదు. ఎవరైతే పోచారం శ్రీనివాసరెడ్డి స్పీకర్గా ఉన్నాడు ఆయన కూడా ఆ పని చేయలేకపోయాడు. అంతకుముందు మధుసూదనాచారి స్పీకర్గా ఉన్నారు, వాళ్ళు కూడా ఆ పని చేయలేకపోయారు. కానీ అది అట్లా వదిలేయడం జరిగింది. కానీ ఇది ఎప్పటి నుంచో చర్చ జరుగుతుంది. పార్టీ ఫిరాయింపులకు సంబంధించి ప్రభుత్వాలే కూలిన సందర్భాన్ని మనం చూడొచ్చు. మధ్యప్రదేశ్లో కానీ ఒక ఆరోపణ బీజేపీ అలాగే చేసింది, కర్ణాటకలో బీజేపీ పార్టీ అయితే వాళ్ళు చేసింది ఏంటంటే
పార్టీ ఫిరాయింపించుకొని పార్టీలో డైరెక్ట్ చేర్చుకోకుండా వాళ్ళతో రాజీనామా చేయించి వాళ్ళని మళ్ళీ బై ఎలక్షన్లో నిలిపెట్టి చేయించడం జరిగింది. బీజేపీ ఒక పాలసీ ప్రకారం ఏంటంటే వాళ్ళ పార్టీ తరఫున టికెట్లు ఇవ్వడం జరిగింది. మన తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో వాళ్ళ పార్టీ గెలిచినప్పటికీ మనం బీఆర్ఎస్ మొదటిసారి వచ్చిన, టీఆర్ఎస్ మొదటిసారి వచ్చిన సందర్భంలో శ్రీనివాస్ యాదవ్ టెక్నికల్గా చూస్తే టీడీపీ పార్టీ, మంత్రిగా చూస్తే టీఆర్ఎస్ గవర్నమెంట్లో, అది కోయలేషన్ గవర్నమెంట్ లాగా మారిపోయింది. బీఆర్ఎస్ టీడీపీ కోయలేషన్ లాగా మారిపోయింది. అలాంటి సందర్భంలో కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు చాలా రోజుల తర్వాత దాని మీద ఒక సమీక్ష, అంటే చాలా వాదనల తర్వాత 3 నెలలు, మనం ఇటీవల కాలంలో చూసుకుంటే రాష్ట్రపతికి గడువు విధించింది, గవర్నర్కి గడువు విధించింది. గవర్నర్ ఏమైనా బిల్లులు 3 నెలల లోపల క్లియర్ చేయకపోతే ఆటోమేటిక్గా పాస్ అయిపోతున్నట్టు అని చెప్పి తమిళనాడులో గవర్నర్ ఏదైతే ఆమోదించకపోతే ఆటోమేటిక్గా అన్ని ఒకే రోజు బిల్లులు పాస్ అయిన సందర్భాలు. రాష్ట్రపతి కూడా డెడ్ లైన్ విధించడంతో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం దాని మీద మళ్ళీ కోర్టు రివ్యూకి వెళ్ళడం జరిగింది. ఇలాంటి సందర్భంగా స్పీకర్ కూడా ఈ గడువు ఉంటుందని చెప్పి చాలామంది ముందే ఊహిస్తున్నట్టుగానే ఇప్పుడు జరిగింది. 3 నెలల లోపల ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే ఖచ్చితంగా సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ అవకాశం మాకు ఇవ్వద్దు, మీ అధికారాన్ని మీరు నిలబెట్టుకోండి అని చెప్పి సున్నితంగా హెచ్చరించడం జరిగింది. ఆర్డర్ చేయడం ఇప్పుడు 3 నెలల్లో ఏదో నిర్ణయం తీసుకునే అనివార్యతను కల్పించింది. ఇంతకుముందు ఏంటంటే సూచన చేసేవాళ్ళు. గతంలో సుప్రీంకోర్టు కానీ, హైకోర్టు కానీ, ప్రభుత్వానికి కానీ, స్పీకర్లకు కానీ ఒక సూచన చేసేవారు, మీరు ఈ విధంగా చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఆర్డర్ చేసింది. నిజం చెప్పండి, ఇది ఒక ఆర్డర్. 3 నెలలు డెడ్ లైన్ లోపల మీరు నిర్ణయం తీసుకుంటారా లేదా, తీసుకోకపోతే మేమే తీసుకుంటామని ఆ మాట చెప్పలే, కానీ ఆ మాట చెప్పినంత పని చేసింది. కానీ న్యాయస్థానమే ఏదో ఒక నిర్ణయం తీసుకోండి, వాళ్ళ మీద అనర్హత వేటు మీరే వేసేయండి అని చెప్పి పిటిషన్లు వేస్తే ఆ పిటిషన్ కొట్టేసింది కోర్టు. పిటిషన్ కొట్టేసింది, కానీ బీఆర్ఎస్ ఇచ్చిన వాటిని మాత్రం స్వీకరించింది. బీఆర్ఎస్ ఎవరి మీద అయితే కంప్లైంట్ చేసిందో వాటిని స్వీకరించింది. మీరే నిర్ణయం తీసుకోండి అంటే ఆ నిర్ణయం స్పీకర్ పట్ల ఇప్పటికి కూడా గౌరవ భావంతో మేము ఉన్నామని చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే స్పీకర్ గారు ఒక నిర్ణయం తీసుకోవాలి. 3 నెలలు, 2 నెలలు తీసుకుంటారా, 2 నెలల 20 రోజులు తీసుకుంటారా, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఆయన నిర్ణయం తీసుకునేటప్పుడు ఏ విషయాలు పరిగణలో తీసుకుంటారు? ఖచ్చితంగా వీళ్ళు ఏదైతే కంప్లైంట్ చేసిరో మా పార్టీ మారిండు అనే దానికి సంబంధించిన రుజువులు స్పీకర్ చూపించాలి. స్పీకర్కి ఏ విధంగా ఇప్పుడు కొంతమంది టెక్నికల్గా దొరికినారు. దానం నాగేందర్ ఫర్ ఎగ్జాంపుల్, దానం నాగేందర్ బీఆర్ఎస్ నుంచి గెలిచిండు. బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం వేరు, కండువా కప్పుకుంటే కప్పుకోలేదని చెప్పొచ్చు. కానీ అతను కాంగ్రెస్ పార్టీ నుంచి బీఫామ్ నుంచి పోటీ చేసి సికింద్రాబాద్ నుంచి పోటీ చేసిండు. అది ఎలక్షన్ కమిషన్ దగ్గర నోటిఫై అయింది, దొరికిపోయాడు. అట్లా కడియం చేయాలి అంటే ఇట్లా దొరికే వాళ్ళకి సీరియస్ యాక్షన్ ఉంటుంది. దొరికని వాళ్ళు ఇప్పటికి కూడా కొంతమంది కండువా కప్పుకోకుండా సీఎంని మేము అభివృద్ధి పనులకు పోషణం కలిసినామని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఒక కాంగ్రెస్ పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే 3 రంగుల జెండా. 3 రంగుల జెండా మీద హస్తం గుర్తుంటేనే అది కాంగ్రెస్ పార్టీ జెండా ఇది, లేకపోతే అది జాతీయ జెండా ఇది. అరకపూట గాంధీ చెప్పడం జరిగింది, నేను పార్టీ మారలేదు, నేను ఎందుకు మారినా, నేను దేవుని కండువా కప్పుకున్నా అని చెప్పడం జరిగింది. జాతీయ జెండా దేవుని కండువా కాబట్టి కప్పుకున్నా అంటే అలాంటి సందర్భంలో వాళ్ళ మీద ఒకవేళ స్పీకర్ వాళ్ళని వివరణ అడుగుతాడు, మీ మీద ఇట్లా నోటీస్ వచ్చింది, మీరు పార్టీ మారింది అని చెప్పి, మీ మీద మాకు కంప్లైంట్ వచ్చిందంటే నేనేం మారలేదు అని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెనేషన్కి ఒకవేళ స్పీకరు అగ్రి అయ్యండి అనుకోండి, వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉంది. ఓ 3-4 మీద ఎవరైతే అంటే లీగల్గా ఇడికిరో అంటే సార్ ఇప్పుడు ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడినా, ప్రభుత్వాన్ని పొగిడినట్టున్నా, లేదంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎటువైపు కూర్చుంటున్నారో అటువైపు వెళ్ళి కూర్చున్నా, ఇవేమన్నా పరిగణలో తీసుకునే అవకాశం? ఖచ్చితంగా తీసుకుంటారు. అనుకూలంగా మాట్లాడితే తీసుకునే అవకాశం లేదు, ఇటువైపు కూర్చునే దాన్ని తీసుకుంటారు. కాంగ్రెస్ పార్టీ సమావేశాలకు అటెండ్ అయిన దాన్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. అంటే ఒక పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యే మరో పార్టీ సిఎల్పి సమావేశానికి, అంటే లెజిస్లేటివ్ పార్టీ సమావేశానికి ఒకవేళ అటెండ్ అయితే వాళ్ళ మీద వేటు పడే అవకాశం ఉంటుంది. అసెంబ్లీ బెంచెస్ కూడా ఇంపార్టెంట్. కానీ మామూలుగా పొగిడితే ఏంటంటే ఒక పార్టీ నుంచి మరొక పార్టీలో ముఖ్యమంత్రి బాగా పనిచేస్తున్నారు, అది పోవడం, వాటిని దాన్ని పెద్దగా కానీ ముఖ్యంగా ఏంటంటే ఈ పార్టీ సమావేశాలకు హాజరవడం, ఈ అసెంబ్లీలో కూర్చోవడం, దానం నాగేందర్ లాగా ఇరకడం, ఇట్లాంటి పరిస్థితి కొని స్పీకర్ ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఆర్డర్ చేసింది కాబట్టి 10 మందిని కాకపోయినా ఒక 2-3 మీద అయితే వేటు వేసే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. బీఆర్ఎస్ వాళ్ళు కూడా కోరుకునేది అందరి మీద వేటు వేయాలని కోరుకోవట్లేదు. వాళ్ళు కంప్లైంట్ ఇచ్చింది కూడా 3 మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కారణం ఏంటంటే వాళ్ళు అటు ఇటు ఉన్నారు, వస్తే మన వైపే వస్తారు. 3 మీద చర్యలు తీసుకున్నారు అనుకోండి సార్, మిగతా 7కి
లైట్ వాళ్ళు ఏమంటారు, మేము బీఆర్ఎస్ అని చెప్తారు. బీఆర్ఎస్ అని చెప్పి మళ్ళీ బీఆర్ఎస్ ఇప్పుడు ఇవాళ రేపు రాజకీయ నాయకులు ఏ విధంగా ఉంది, ఈ రోజు ఏ పార్టీ ఉంటే రేపు ఏ పార్టీలో తెలియని పరిస్థితి ఉంటుంది. కాబట్టి రేపు మన సీటు కిందకి నీళ్ళు వస్తున్నాయని చెప్తే కేసీఆర్ దగ్గర పోయి మేము ఏదో పొరపాటు అయింది, తప్పైంది, మనం అంత ఒకటే అంటే అయిపోయే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కూడా ఇప్పుడు స్పీకర్లను కూడా ఇప్పుడు ఒక శాసన వ్యవస్థకు అలాగే పార్లమెంటరీ వ్యవస్థకు ఒక ఇబ్బంది కూడా కలిగే ప్రమాదం ఉంది. ఎందుకంటే గతంలో చూసుకున్నట్టయితే సోమనాథ్ చటర్జీ స్పీకర్గా, లోక్సభ స్పీకర్గా ఉన్నప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఈ జగన్నాథం ఒక 2-3 ఎంపీలు తెలుగుదేశం పార్టీలో ఉండి మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి అనుకూలంగా ఓటు వేయడం జరిగింది. అప్పుడు కమ్యూనిస్టులు మద్దతు ఉపసంహరించుకున్న తర్వాత ప్రభుత్వం పడిపోయే పరిస్థితులు అంటే కొంతమంది వీళ్ళను టీడీపీ వాళ్ళు ఓటు వేయడం జరిగింది. ఇమ్మీడియట్గా ఒక వితిన్ 1 వీక్లో స్పీకర్ సోమనాథ్ చటర్జీ వాళ్ళని సస్పెండ్ చేసింది, పార్టీని మన లోక్సభని సస్పెండ్ చేస్తే వాళ్ళు కోర్టుకు పోయారు. కోర్టుకు పోతే కోర్టు స్పీకర్కు ఇట్లా సస్పెండ్ చేశారంటే సోమనాథ్ చటర్జీ చెప్పిండు, నా సభ నాది, నా దగ్గర వాళ్ళు పార్టీ ఫిరాయించారు కాబట్టి నా వ్యవస్థలో నువ్వు జోక్యం చేసుకోవద్దని చెప్పి సుప్రీంకోర్టుకు తేల్చి చెప్పిండు సోమనాథ్ చటర్జీ. అంటే అప్పుడున్న సోమనాథ్ చటర్జీ కమ్యూనిస్టు నాయకుడు, ఆ విలువలు దాంతో కాబట్టి గట్టిగా మాట్లాడారు. ఇప్పుడున్న స్పీకర్లు అంటే ప్రభుత్వం ఏది చెప్తే అది వినే పరిస్థితిలో ఉంటారు కాబట్టి ఆ విధంగా చేసే పరిస్థితి లేదు. ప్రభుత్వం ఏ విధంగా మామూలుగా అసెంబ్లీలో మనం చూస్తున్నట్టయితే సీఎం ఏం సిగ్నల్స్ ఇస్తారు, సీఎం వైపు చూస్తుంటారు స్పీకర్లు. సీఎం కనుసన్నలో నడుస్తున్న సందర్భంగా ప్రభుత్వం నుంచి ఏ విధంగా డైరెక్షన్స్ వస్తే ఆ విధంగా చేసే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ఇది ఒక మేజర్ తీర్పుగా చూడవచ్చు. ఈ తీర్పు దేశవ్యాప్తంగా కూడా అమలయ్యే అవకాశం ఉంది. మరొకటి మీరు చెప్పినట్టుగా దీన్ని చట్టం కూడా చేయండి అని చెప్పడం ద్వారా ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా ఒక సూచన, హెచ్చరికో లేకపోతే డిమాండ్ చేయడం జరిగింది. ఇది ఇట్లా చట్ట రూపం చేసే అవకాశం ఉందా సార్? ప్రత్యేక చట్టం ఏమన్నా? ప్రత్యేక చట్టం చేయాలంటే ప్రతి పార్టీ తను బాధపడినప్పుడేమో గగ్గోలు పెడుతుంది, మాకు అన్యాయం జరిగింది. వీళ్ళు మళ్ళీ అధికారంలోకి వచ్చినాక అదే పని చేస్తున్నారు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్స్ రాజశేఖర రెడ్డిని చూసుకున్నాం, కేసీఆర్ విపరీతంగా 4 పార్టీలను మింగేసిండు. బీఎస్పీ 2 గెలిస్తే వాళ్ళని మింగేసిండు, వైసీపీ 5 గెలిస్తే వాళ్ళని మింగేసిండు, టీడీపీ 15 మందిని మింగేసిండు, తర్వాత కాంగ్రెస్ వాళ్ళని కూడా కొంతమందిని మింగి 4 పార్టీలను దాదాపు లేకుండా చేసిండు. సరే కాంగ్రెస్ పార్టీ మళ్ళీ తిరిగి వచ్చింది అనుకో, ఇప్పుడు వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలు 10 మంది పోయేటప్పటికి మొత్తం ప్రపంచం మునిగిపోయినప్పుడుగా కేటీఆర్, హరీష్ రావు మొత్తం గగ్గోలు పెడతారు. వాళ్ళు చేసిన పని అదే కాబట్టి ఇప్పుడు వాళ్ళు అనడానికి నైతిక లేదు. ఈవెన్ దో ఈ కాంగ్రెస్ కాదు, బీజేపీ, కర్ణాటక, మధ్యప్రదేశ్ ప్రతి పార్టీకి ఏంటంటే మేము అధికారంలో రావాలంటే ఒక 10 సీట్లు 5 సీట్లు తగ్గినప్పుడు ఏం చేయాలి, ఓన్ను ఫిరాయించుకోవాలి. ఈ చట్టం తెస్తే మాకే ఇబ్బంది అయిందని చెప్పి చట్టం తేవడానికి ఏ పార్టీ కూడా ముందుకు రాదు. ఎన్నికల సమయంలో అవసరానికి తగ్గట్టు వాళ్ళు వాడుకోవడానికి ఉపయోగపడుతుంది కాబట్టి రాహుల్ గాంధీ ఇక్కడికి వచ్చి తన మేనిఫెస్టోనే పెట్టడం జరిగింది, మేము ఫిరాయింపుల్ని ప్రోత్సహించామని చెప్పి. అదే ఫిరాయింపుల్ని వాళ్ళు ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేని తీసుకోవడం జరిగింది. కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే వీళ్ళు అవసరార్థం చేస్తారు కానీ చట్టం చేయడం అనేది మళ్ళీ సుప్రీంకోర్టు ఎందుకు చట్టం చేయలేదని ప్రశ్నించి ఖచ్చితంగా చట్టం చేయాలి అంటే మాత్రమే చేసే అవకాశం ఉంది తప్పిస్తే సుప్రీంకోర్టు వెనక నుంచి వీళ్ళని ఏమంటారు కొరడా జులిపిస్తుంటేనే పని చేస్తుంటారు తప్పిస్తే స్వతహాగా వీళ్ళు నిర్ణయం తీసుకునే అవకాశం. మాకు కూడా స్వతంత్ర ప్రతిపత్తిగా వ్యవహరిస్తాం, మాదొక బాడీ మీదొక బాడీ, ఎవరి పనిలో వాళ్ళు చేసుకుందాం, జోక్యం చేసుకోవద్దు అని ఒక కాంప్రమైజ్కి వచ్చే అవకాశం చూద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.